నమస్కారం. జై తెలుగుదేశం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 1వ డివిజన్ నుంచి కానూరి జయశ్రీ గారు మీ అందరికీ సుపరిచితురాలు. ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఒక శక్తివంతమైనటువంటి ఒక మహిళగా మీ ముందర ఎన్నో సంవత్సరాలుగా సమాజానికి సేవ చేస్తూ ఇవాళ రోజున మీ ముందర కార్పొరేటర్ అభ్యర్థిగా రావడం జరిగింది. 8 ఏళ్ల నుంచి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ, మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ ముందరికెళ్ళినటువంటి ఎన్నో పార్టీలను మనం చూస్తూనే ఉన్నాం. ఇవాటి రోజున హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా ఈ డివిజన్ 1వ డివిజన్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయితే అభివృద్ధి చేయగలదో, ఏ పార్టీకి అయితే అభివృద్ధి చేసే సత్తా ఉందో, ఏ పార్టీ అయితే అభివృద్ధి చేసి చూపించిందో ఆ పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటేయండి. మన గుర్తు ఎప్పటికైనా సరే సైకిల్ గుర్తు. మన పార్టీ తెలుగుదేశం పార్టీ. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా తెలుగుదేశం పార్టీ క్రితంసారి కూడా 2016 ఎలక్షన్లో కూడా మనం చూసినాం. చాలా స్వల్ప మార్జిన్ తోటి మనం ఈ డివిజన్ని కోల్పోవడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు మన మీద చాలా 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 అభిమానంతో, చాలా నమ్మకంతో మనకు ఓట్లు వేసారు. మళ్ళీ వారందరూ కూడా రెట్టింపైనటువంటి ఉత్సాహంతో, రెట్టింపైనటువంటి నమ్మకంతో మన మీద మనకు ఓటేయాలని చెప్పి భావిస్తూ ఒకటే మాట, ఏదైతే మనం ఇవాళ రోజున హైదరాబాద్లో చూస్తున్నామో, కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఇన్ని డివిజన్లలో ఇవాళ రోజున 150 డివిజన్లలో క్యాండిడేట్లను పెట్టినటువంటి ఏ పార్టీ కూడా ఇన్ని డివిజన్లలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల మంచి చెడ్డలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని కానీ కనుక్కున్నది లేదు. కానీ ప్రతి డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి డివిజన్లో ఉన్నటువంటి పసుపు కండువా వేసుకున్నటువంటి పసుపు సైనికులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగింది అనేటువంటి కనుక్కున్నారు. ఇవాళ రోజున కరోనా అన్నప్పుడు ఎవరు బయటికి రాలే, వరదలు అన్నప్పుడు ఎవరు బయటికి రాలే. ఎలక్షన్లు అనగానే మాత్రం ప్రతి ఒక్కరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు డివిజన్కి ఒకరు చొప్పున డివిజన్లు పంచుకొని మరీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. నిన్నటి బహిరంగ సభ పెట్టారు. ఎమ్మెల్సీ కవిత గారు తిరుగుతున్నారు. ఇవన్నీ మనం చూస్తుంటే కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే ప్రజలు కనబడతారు ఈ ప్రభుత్వానికి. ఎలక్షన్లు లేనప్పుడు ప్రజలు కనబడడం, వాళ్ళ సమస్యలు వినపడం. సో కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజాసేవే పరమార్థంగా, ప్రజలే దేవుళ్ళుగా, సమాజమే ఒక దేవాలయంగా ముందరికెళ్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఇవాళ రోజున ఆదరిస్తారని మనం భావిస్తున్నాం. మరొక్కసారి ఇంకొక రోజే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రతి చోట 1వ డివిజన్తో పాటు ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలనేటువంటి మా ప్రార్థన. జై తెలుగుదేశం.